అసలు విజయలక్ష్మి ఇక్కడ ఇదే ఓయూ గడ్డ మీద చదువుకోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చైతన్యపరచడంలో, అనేక ఉద్యమాలు చేయడంలో కూడా ఆమె క్రియాశీలక వహించింది. సో ఆమెతోటి సన్నిహితంగా ఉన్నటువంటి ఓయూకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు, ఉద్యమకారుడు కోట శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. విజయలక్ష్మి తోటి మీకున్నటువంటి సాన్నిహిత్యం ఏంది? ఆమె అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమాలకు వెళ్ళింది. సో దీనికి మీ అంత అటాచ్మెంట్ కావచ్చు, చాలా ఆమె ఐడియాలజీ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఒకసారి ఆమెతో ఉన్నటువంటి అనుబంధం ఏంటో చెప్పండి. చెల్లి విజయలక్ష్మి ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమంలో మాకు పరిచయం అయింది. ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాలు, ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుగుతున్నటువంటి దీక్షలు కావచ్చు, ఇంకా ఆందోళనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి మేము చేస్తున్నటువంటి ర్యాలీలు కావచ్చు, ప్రతి దాంట్లో చాలా యాక్టివ్గా, అంటే మహిళలు చాలా తక్కువ మందిగా ఉండేది. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే నాయకత్వం వహించారో విజయలక్ష్మి కానీ, బాలలక్ష్మి కానీ, ఇంకా చాలామంది మహిళలు, సుగ్న, వీళ్ళందరూ కూడా, కొద్దిమంది సత్య, వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమంలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్న క్రమంలో విజయ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. అంటే తాను మాట్లాడేటువంటి మాటకు కట్టుబడి ఉండేటువంటి తత్వం అమ్మాయిది. ఎందుకంటే మేము చూసాము చాలాసార్లు, మమ్మల్ని కూడా ఈ అంటే వీళ్ళు విద్యార్థి సంఘ నాయకులు కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేసినప్పుడు కూడా నిలదీయడంలో కూడా అంతే స్పష్టతగా, ఏందన్నా మీరు ఇట్లా చేస్తారు, ఎందుకు మనం అనుకున్నప్పుడు ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు చేయాలి కదా, ఎందుకు మీరు ఆగిపోయారు, ఏమవుతుంది, కేసులు అయితే కానివ్వండి, ఏమవుతుంది, మీరు ఎందుకు మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అమలు పరిస్థితి తీరాలి, మనం ఎందుకు అంత మొండిగా పట్టుదలతో ఉన్నటువంటి చెల్లి విజయలక్ష్మి. కాబట్టి అట్లా పొలిటికల్ సైన్స్, నాది పొలిటికల్ సైన్సే కాబట్టి, తనది పొలిటికల్ సైన్స్ కాబట్టి అప్పుడప్పుడు ఈ ఉద్యమంలో పరిచయం అయింది. ఆ పరిచయంలోకి వెళ్ళి చాలా క్లోజ్గా అన్న కోటాన అనుకుంటూ మాతో సాన్నిహిత్యంగా ఉండేది. చెల్లి చాలా ఆందోళన కార్యక్రమంలో మాకు ఒక రక్షణ కవచం కాదు. సో విజయలక్ష్మితో పాటు చాలా మంది మహిళలు ఉస్మాన్ నుంచి వెళ్ళి పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా, అమ్మాయిలందరూ కూడా మాకు ఒక రక్షణ కవచం లాగా ఉండి, పోలీసులు లాఠీ చార్జ్ చేసినా, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినా కూడా వీళ్ళు మమ్మల్ని ప్రొటెక్టివ్ టీం లెక్క కాపాడేటువంటి వాళ్ళు. అంటే అంతటి మిలిటెన్సీగా తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి కాంక్షతోటి అంత బలమైనటువంటి పోరాటాన్ని ఇలా విజయలక్ష్మి కొట్లాడింది. ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు మరీ ముఖ్యంగా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలనేటువంటి ఆలోచనతోటి తను మాట్లాడుతున్న దాంట్లో అప్పుడప్పుడు కనబడేది. కానీ చెల్లె ఇంత పోరాటానికి, ఇంత త్యాగానికి సిద్ధపడి పోతే అనేటువంటిది మేము ఎప్పుడు ఊహించలేదు. సో ఆ మిలియన్ మార్చ్లో కూడా మాతో పాటుగా మేము ఇక్కడ బ్రేక్ చేసుకొని, ఎన్సీసీ గేట్ ఇక్కడ బ్రేక్ చేసుకొని, మందార భాస్కర్, క్రిషాంక్, బాలలక్ష్మి, నేను, మేమందరం కూడా ఒక్క దాటిన మేమందరం కూడా ఇటువైపు వెళ్ళినాం. విజయ్, మేమంతా మిత్రులందరూ కూడా రామ్నగర్ నుంచి వెళ్ళి గాంధీనగర్ నుంచి వెళ్ళి ఇట్లా పడి లో ట్యాంక్ బండ్ మీకెళ్ళి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పైకి ఎక్కడానికి మాకు మొత్తం పోలీసు నిర్బంధాలను, పోలీసు పికెట్లను దాటుకొని, బారికేడ్లను నెట్టుకొని వెళ్ళినాం. అక్కడ వరకు పోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత పైకి ఎక్కాలంటే ఆ నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన కొద్ది దూరమే అందుతుంది. ఆ పైకి మళ్ళీ మేము వెళ్ళాలంటే ఎవరో వాళ్ళందరినీ తీసుకోవాలంటే చెయ్యాలి. ఇక నేను హైట్ ఉన్నా కాబట్టి నేను పైకి ఎక్కి చెయ్యి ఇచ్చిన కొద్దీ ఎక్కేది. కోటని ఉన్నాడు, మనకి ఏం కాదు పాని ఇట్లా చెయ్యి ఇచ్చి, అంటే పురుషులు అబ్బాయిలందరూ ఏ రకంగానైతే అంత యాక్టివ్గా ఆ ట్యాంక్ బండ్ ఎక్కడానికి ఆ నిచ్చెన మామూలుగా ఎట్లే ఇరుగుతుందో అనేటువంటి సరైన లేకుండా ఉన్నటువంటి నిచ్చెనకి వెళ్ళి అయినా ధైర్యం చేసి మహిళలందరూ కూడా, అమ్మాయిలందరూ కూడా ఎక్కడం జరిగింది. బాలలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ఇక్కడ ఎక్కారు. అట్లాంటి సాహసాలు చేయడంలో కానీ దేంట్లో కూడా వెనుకడుగు వేయకుండా మాతో పాటు సమానంగా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రావాలి, తెలంగాణలో పౌర ప్రజాస్వామిక హక్కులు పరిడవిల్లాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఈ విద్యా విధానం కొంత మారాలి, ఇది ఒక శాస్త్రీయమైన విద్య రావాలనేటువంటి దాంట్లో చెల్లె ఒక శాస్త్రీయ కోణంలో ఆలోచన చేసింది. కానీ తను ఇంత త్యాగానికి సిద్ధపడిపోతా అనేది కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు చెప్పేదా ఈ విప్లవాల సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, ఆమె భావాలు కూడా మీకు ఏమైనా అర్థమయ్యేటి? అట్లాంటి చర్చ మా మధ్యలో కానీ, విద్యార్థి నాయకులతో కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తాను అప్పుడు మాకున్నటువంటి పరిమితి, మా తెలంగాణ ఏర్పడాలి, ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణను ఇక్కడ ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి వెళ్ళి మొత్తంగా దీన్ని విముక్తి చేసుకోవాలి. విముక్తి చేసుకుని ఈ తెలంగాణను మనమే ఆత్మగౌరవంతో పరిపాలించుకునే తెలంగాణ, ఈ తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్వయం దక్కేటువంటి తెలంగాణ అనేది కావాలనేటువంటి కాన్సెప్ట్ తోటే తను మాట్లాడేది. ఎప్పుడైనా కూడా అందరూ కూడా, విద్యార్థి నాయకులందరూ కూడా అదే మాట్లాడేది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో తనకున్నటువంటి అవగాహన, చాలా స్పష్టమైన అవగాహన కట్టుబడి ఉండేటువంటి నాయకురాలుగా తను ఆ విద్యార్థి ఉద్యమంలో చాలా క్రియాశీలక భూమిక, అంటే బస్సు యాత్రలు కానీ, పాదయాత్రలు కానీ, ఏ కార్యక్రమం అయినా కూడా తను 10 రోజులైనా 15 రోజులైనా ఫుల్ టైం కేటాయించేసి తను పిల్లల, అంటే ప్రజల బస్సు దిగగానే అందరికీ కరపత్రాలు పంచిపెట్టేటువంటి తీరు,
అందరి కరపత్రాలు, అసలు కరపత్రాలు పంచుతున్నప్పుడు అడుగుతున్నటువంటి ప్రజలకు ఏందమ్మా ఈ కరపత్రం ఏంది మాకు చదువు రాదంటే వాళ్ళకు వివరంగా విప్పి చెప్పేటువంటి ఓపిక, అట్లాంటి పేషెంట్స్ తోటి అంతటి ఓపికగా తాను ఆ ఉద్యమాన్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలనేటువంటి, అంటే తెలంగాణను ఎట్లా కావాలనేటువంటి ఆకాంక్షను ఎట్లా ప్రజల్లోకి స్ప్రెడ్ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి పట్టుదలతోటి పనిచేసినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకురాలు. కానీ చెల్లె జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ చాలా దుర్మార్గంగా ఆ మధ్య భారతంలో మరి ఈ దేశ పౌరులనే పుట్టన పెట్టుకునేటువంటి తీరు కనబడుతూ ఉంది. మరి ఈ దేశ పౌరులతో చర్చలకు వాళ్ళు సిద్ధపడడం లేరు, కానీ పరాయి దేశస్తులైనటువంటి శత్రు దేశం అనేటువంటి వీళ్ళు పదే పదే ఆ దేశం పేరు ఉచ్చరిస్తూ పాకిస్తాన్ పాకిస్తాన్ అని చెప్పుకుంటూ వాళ్ళతోటి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఇలా ఆ శత్రు దేశంతో ఆ తీవ్రవాదులతోటి ఆ ఉగ్రవాదులని వీళ్ళు చెప్తున్నటువంటి ఆ ఉగ్రవాదులతోటి చర్చలకు సిద్ధపడుతున్నారు. కానీ మన దేశ బిడ్డలైనటువంటి ఈ తల్లి బిడ్డలైనటువంటి ఈ దేశ బిడ్డలైనటువంటి వాళ్ళతోటి చిన్న భిన్నాభిప్రాయాలు ఉండే వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళతో చర్చించరా? నలుగురు కొడుకులు ఉంటే ఒకడు కొంత వేరే రకంగా ఉండి ఆలోచిస్తాడు, ఇది ఎట్లంది ఇట్లెందుకు ఉంది, ఇట్లా ఉండద్దు కదా, అట్లా ఎట్లుంటుంది, ఇది పద్ధతి కాదు కదా అని వాడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే వాడిని చంపేస్తారా? వాడిని సముదాయం చెప్పుకునే బాధ్యత తల్లికి తండ్రికి ఉంటుంది కదా. అట్లా ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పాలకుల మీద బాధ్యత ఉంటుంది కదా. భారత ప్రజాస్వామ్యం ఇలా ఎట్లా ఏ రకంగా అయితే రాజ్యాంగబద్ధంగా మీ పాలన కొనసాగిస్తున్నామని చెప్తా ఉన్నారో, ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయి కదా, జీవించే హక్కు ఉన్నది. ముఖ్యంగా ఆ జీవించే హక్కును కలరాదు కదా, చట్టాన్ని తీసుకునేటువంటి రైట్ మీకు లేదు కదా. ఎంత దరిద్రం అంటే అన్న, వాళ్ళు చంపినాక శవాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, శవాలను ఇయ్యమని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారట. ఇంకేమంటారు దీనిపై? అదే చూస్తున్నాం ఇప్పుడు మీ ఛానళ్ళ ద్వారా కానీ, మీ తొలి వెలుగు ద్వారా కానీ, ఇంకా మిగతా ఛానళ్ళ ద్వారా కానీ, మొత్తంగా మీడియా ద్వారా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, అంటే చనిపోయి సుమారు అంటే 21 తారీఖు రోజు చనిపోయినట్టు మనం పత్రికల్లో చూసాం. అంటే 6 రోజులు గడుస్తున్నా కూడా చనిపోయినటువంటి శవాలను ఇవ్వడానికి కూడా ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారు అంటే, ఈ శవాలను చూస్తే ఎందుకు వాళ్ళు భయపడతా ఉన్నారంటే, ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా అమిత్ షాను మోడీ ఇద్దరు కలిసి ఆదాని అంబానీలకు కట్టబెట్టాలనుకున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మధ్య భారతంలో ఉన్నటువంటి సంపద అంతా, అది బంగారు గనులు కావచ్చు, వజ్రాలు కావచ్చు, యురేనియం కావచ్చు, బాక్సైట్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, ఆ సంపద అంతా కూడా ప్రకృతి సంపద అంతా, ఆ గుట్టలు ఆ అడవులన్నింటినీ కూడా ఆదాని అంబానీ జిందాలకు కట్టబెట్టాలనేటువంటి లక్ష్యం కొద్దీ 2026 మార్చి వరకల్లా ఇలా మావోయిస్టు నిర్మూలన చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట సింధూర్ మొదలుపెట్టినప్పుడు 2026 వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని ఎందుకు చెప్పలేకపోయిండు 56 ఇంచుల ఛాతీ గల నరేంద్ర మోడీ? ఎందుకు చెప్పలేకపోయిండు? ఇప్పటికి కూడా ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అంటే ఈ దేశ పౌరులను చంపుతారు, మీకు దీన్ని బట్టి మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, ఈ దేశ ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నది. అంటే పెట్టుబడిదారుల కోసమే అమిత్ షా మోడీ ఇలా ప్రభుత్వాన్ని ఈ దేశాన్ని ఏలుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే కేశవరావు శవాన్ని ఆంధ్రాకి తీసుకోకుండా ఆపుతుంది చంద్రబాబు అని చెప్పేసి అంటూ ఉన్నారు, మీరేమంటారు అన్న దీనిపైన? అది అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీ మీడియా ద్వారానే మేము చూస్తాం, ప్రజా సంఘాలు కావచ్చు, కొద్దిమంది మేధావులు కావచ్చు, ముఖ్యంగా చంద్రబాబు అది వ్యక్తిగత కక్షతోటే ఇలా తన హత్యకు వాళ్ళు ప్రయత్నం చేసిలనేటువంటి వ్యక్తిగత కక్షతోటే ఇలా వాళ్ళు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎన్డీఏ అలా గవర్నమెంట్లో కలిసి కూటమిలో ఉన్నాడు కాబట్టి, భారతీయ జనతా పార్టీ కూటమి ఉన్నాడు కాబట్టి, ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ఉంది. వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి చాలా అమానవీయంగా అంటే చనిపోయి విగత జీవులుగా పడి ఉన్నటువంటి శవాలను కనీసం బంధువులకు చివరి చూపు చూసుకోకుండా ఆ కుళ్ళిపోయే రకంగా చేసేటువంటి ప్రయత్నానికి వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. మీరు గమనించండి, చరిత్రలో మరి మా నాయకుడు మాజీ ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు వారి కూతురు అయినటువంటి ప్రియాంక గాంధీ గారు అసలు ఎందుకు మా నాన్నను వీళ్ళు చంపాల్సి వచ్చింది, ఎందుకోసం కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అట్లాంటి ఆ నలినిని ఇలా ములాఖాతు పెట్టి కలిసి అసలు చంపేటువంటి చర్యలకు ఎందుకు మీరు ఉపక్రమించిళ్ళు అని వాళ్ళను కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళ సమాచారాన్ని అంతా తెలుసుకొని, అంటే ఆర్థిక సామాజిక మూలాలు ఎందుకు, ఈ ప్రాంతీయ వివక్షత ఏంటిది, మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకోసం ఇంతటి చర్యకు ఒడిగట్టిలు అనే దాన్ని తెలుసుకొని వారికి కూడా క్షమాభిక్ష పెట్టాలని
చెప్పినటువంటి చరిత్ర గొప్ప నాయకురాలు మా ప్రియాంక గాంధీ గారు. అంటే తండ్రిని చంపినని తెలిసి కూడా, తండ్రి చావుకు వాళ్ళు కారణమని తెలిసి కూడా, వాళ్ళ పాత్ర దాంట్లో ఉందని తెలిసి కూడా అట్లాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టమని, క్షమాభిక్ష పెట్టమని కోరినటువంటి పార్టీ కోఆర్డినేటర్ కుటుంబం ఇలా మా రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి బిడ్డలుగా. కాబట్టి మనిషిని కోల్పోయినా కూడా అంతటి ప్రేమ, దయ, ఇలా వాళ్ళ పైన సానుభూతిని చూపెట్టి ఇన్నేళ్ల జీవితం గడిపి వాళ్ళని వదిలిపెట్టండి అనేటువంటి రీతిగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా ఉన్నారు. కానీ ఇలా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చాలా మూర్ఖంగా, ఒక కక్ష సాధింపుగా ఇలా చంద్రబాబు అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అమిత్ షా, మోడీలు అయితేనేమి, అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి చాలా అమానవీయంగా ఇలా వాళ్ళని ఇలా కుళ్ళిపోయే శవాలుగా చేసి వాళ్ళకి అప్పయ్యేటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి ఇది సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని హర్షించదు, క్షమించదు. మీరు చరిత్రలో దుర్మార్గులు మిగిలిపోతారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కూడా ఆ కుటుంబ సభ్యులకు చివరి చూపు చూసుకునే వేయడానికి కోసం ఆ శవాలను వాళ్ళకి అప్పగించాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత ఇలా ఆ ప్రభుత్వాల పైన ఉంది.